కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటింగ్తో సందడి చేశారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని కోటిపల్లి రిజర్వాయర్ను సందర్శించిన కిషన్ రెడ్డి సరదాగా ఓటింగ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతగిరి పర్యాటక కేంద్రానికి 100 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రైవేట్ రంగాల నుంచి పెట్టుబడులను తీసుకువచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగంతో అభివృద్ధి చెందుతున్నాయని, భారత్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, పర్యాటక రంగానికి ఊతమించేందుకు ప్రైవేటు పెట్టుబడులు రావాలన్నారు. ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ హయాంలో ఈ నెల 22న అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్ఠించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రధాని మోడీకి రాముడు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించారని చెప్పారు. తెలంగాణ సీఎంగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటిసారి విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో పడింది. ఇప్పటికే ఎన్నికల హామీలను నెరవేర్చే పని చేపట్టిన రేవంత్ తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు మొదలుపెట్టారు. సీఎం ప్రస్తుతం దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ జూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి స్విట్జర్లాండ్లోని పలువురు ప్రవాస భారతీయులు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి సన్మానించారు. బాపట్ల పట్టణం మంగళవారం మంచు దుప్పటి కప్పుకుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సైతం మంచు కురుస్తూనే ఉంది. దీని వలన ప్రజలు బయటికి రావడం తగ్గింది. అవసరమైన వారు మాత్రమే వస్తున్నారు. వాహనదారులు హెడ్ లైట్ వేసుకుని వాహనాలు నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రమైన మంచు ప్రవాహం ఇక్కడ సైతం చూపిస్తుంది. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు వేసుకొని బయటికి వస్తున్నారు. తాజా బ్రాయిలర్ కోడి మాంసం 1 కేజీ కేవలం 140 రూపాయలు మాత్రమే. స్కిన్లెస్ చికెన్ 1 కేజీ కేవలం 100. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం కనుమ పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కామారెడ్డి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు సోమవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరియు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. శ్రీవారి ఆశీర్వాదాలతో మనమంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి, మరి అందరము అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ లక్ష్మీకాంతారావు తోట, ఎమ్మెల్యే, జుక్కల్ నియోజకవర్గం. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీ పడుతూ రంగుల హరివిల్లుతో సంక్రాంతి సంస్కృతిని తెలియపరిచేలా ముగ్గులు వేశారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జెంట్స్ కొంచెం జరగని వెనుక కనబడతాయి.
ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు పండుగలాగా అనిపిస్తుంది. ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది. హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటారు, కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి, పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి. మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలో ఎక్కువ అంటారు, కానీ మన దగ్గర కోడి పందాలు ఉండవు, కానీ మన దగ్గర లేవు సంక్రాంతి పండుగ. కానీ మనం నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం చేసినందుకు రవి అండ్ స్వరూపకు నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేసేందుకు మన లోపల ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి. అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటేందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే. నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన మున్గోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మా మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి మున్గోడుకు రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది. కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా గెలుపు కోసం కష్టపడ్డది. అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికి కూడా చాలా సంతోషం. నిజంగా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్, నా సహకారం, నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ గెలిచిన వేరే ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు మదురైలోని అవనియాపురంలో ప్రారంభమైన జల్లికట్టు పోటీలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పోటీలో పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం 1000 ఎద్దులు, 600 వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. మరో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి మేడారానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. దీనికి తోడు పల్లెలు, పట్టణాల్లో మంచు దుప్పటి కప్పేస్తుంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు కప్పి ఉండడంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు కూడా 8 గంటల వరకు కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఖమ్మం, నెలకొండపల్లి, మధిర, వైరా, మనుగూరు, పాల్వంచ, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక్కడ నుంచి అక్కడ లేదు అంటే మనకు మనకు అక్కడ చూస్తే మంచి బాగా అనిపిస్తుంది, కానీ దగ్గరకు వచ్చింది కానీ మంచిగా ఉంది. ఇంత 30 సెకండ్లు దాటినా 40 సెకండ్లు క్లోజ్ చేసి సరిపోతుంది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కుటుంబ సభ్యులకు కొత్త అల్లులు రకరకాల రుచులు చూపించడం సాంప్రదాయమే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త అల్లుడికి 268 వెరైటీలతో విందు భోజనం అరేంజ్ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సింధుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన చరణ్ గత ఏడాది నవంబర్లో వివాహమైంది. తొలి సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి సోమవారం అత్తమామలు 268 వంటకాలతో బాహుబలి విందు ఏర్పాటు చేశారు.
మధ్యలో నుంచో మామ నుంచుంటుంది మామ నుంచుంటుంది అక్కడ కర్పూజం ఉంది అది కూడా తీసుకొచ్చి బాబోయ్ ఉన్నది బాబు ఇప్పుడు ఫోన్ ఏంటండి అక్కడే బాగురు గ్రాండ్ లంచ్ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రాంగ్ ఇచ్చానమ్మా అమ్మా చెప్పు నాకు సంక్రాంతి చెప్పండి పెద్దనా నువ్వే చెప్పేది హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి మ్యాటర్ ఒకేసారి చెప్దాం హ్యాపీ సంక్రాంతి అల్లుడు గారు ఒకేసారి 1 2 3 అంటారు చెప్పండి 1 2 3 హ్యాపీ సంక్రాంతి అల్లుడు గారు గట్టిగా రావట్లా మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలతో అంకాడి వారి అల్లుడు గారికి 265 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం లేకపోతే అడగండి సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా వచ్చిన సెలవుతో జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అర్చకులు భక్తుల కోరికల మేరకు పలు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తూ వారికి ఆశీర్వచనం అందిస్తూ తీర్థప్రసాదాలు అందిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస నిరాటోత్సవంలో భాగంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి సోమవారం ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నిత్య కళ్యాణం అనంతరం ముందుగా ఆలయ చైర్మన్ నరసింహమూర్తి దంపతులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. స్థానికులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళ నీరాజనాలతో పాటు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శ్రీ రామచంద్ర స్వామి వారి అంగరంగ వైభవంగా భక్తజనుల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కోలాహలంగా
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రాయంపేట శివారులోని ఈత వనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 2000 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఈ ఈత వనం గౌడ సంఘానికి చెందినది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ని కాలినాయి? నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీ పడుతూ రంగుల హరివిల్లుతో సంక్రాంతి సంస్కృతిని తెలియపరిచేలా ముగ్గులు వేశారు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జెంట్స్ కొంచెం జరగని వెనుక కనబడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు పండుగలాగా అనిపిస్తుంది. ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది. హైదరాబాద్లో పండుగలాగా, హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటారు, కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా, బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి, ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి, పిల్లలకైతే, అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయి. మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలో ఎక్కువ అంటారు, కానీ మన దగ్గర కోడి పందాలు ఉండవు, కానీ మన దగ్గర లేవు సంక్రాంతి పండుగ. కానీ మన నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం చేసినందుకు రవి అండ్ స్వరూపకు నేను మన కంగ్రాచులేషన్ చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేసేందుకు మన లోపల ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి. అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటేందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే. నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్లో, మునుగోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మా మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, మునుగోడుకు రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది. కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా గెలుపు కోసం కష్టపడ్డది. అటువంటిది ఈరోజు
పండుగ రోజు రావడం అందరికి కూడా చాలా సంతోషం. నిజంగా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్, నా సహకారం, నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ గెలిచిన వేరే ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. దీనికి తోడు పల్లెలు, పట్టణాల్లో మంచు దుప్పటి కప్పేస్తుంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు కప్పి ఉండడంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు కూడా 8 గంటల వరకు కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఖమ్మం, నీలకొండపల్లి, మధిర, వైరా, మనుగూరు, పాల్వంచ, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక్కడ నుంచి అక్కడ లేదు అంటే మనకు మనకు అక్కడ చూస్తే మంచి బాగా అనిపిస్తుంది, కానీ దగ్గరకు వచ్చింది కానీ మంచిగా లేదు. ఇంత 30 సెకండ్లు దాటినా 40 సెకండ్లు క్లోజ్ చేసి సరిపోతుంది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కుటుంబ సభ్యులకు కొత్త అల్లులు రకరకాల రుచులు చూపించడం సాంప్రదాయమే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త అల్లుడికి 268 వెరైటీలతో విందు భోజనం అరేంజ్ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సింధుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన చరణ్ గత ఏడాది నవంబర్లో వివాహమైంది. తొలి సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి సోమవారం అత్తమామలు 268 వంటకాలతో బాహుబలి విందు ఏర్పాటు చేశారు. మధ్యలో నుంచో మామ అటు నుంచుంటుంది. మామ అటు నుంచుంటుంది. అక్కడ కర్పూజం ఉంది, అది కూడా పెట్టండి. తీసుకొచ్చి బాబోయ్ ఉన్నది బాబు, ఇప్పుడు ఫోన్ ఏంటండి అక్కడే బాగురు గ్రాండ్ లంచ్ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇచ్చానమ్మా. ఇదిగో అమ్మా చెప్పు. నాకు సంక్రాంతి చెప్పండి. పెద్దనా నువ్వే చెప్పేది. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మ్యాటర్ ఒకేసారి చెప్దాం. హ్యాపీ సంక్రాంతి అల్లుడు గారు. ఒకేసారి 1 2 3 అంటారు, చెప్పండి. 1 2 3 హ్యాపీ సంక్రాంతి అల్లుడు గారు. గట్టిగా రావట్లా మళ్ళీ. సంక్రాంతి శుభాకాంక్షలతో అంకాళి వారి అల్లుడు గారికి 268 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం. లేకపోతే అడగండి. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా వచ్చిన సెలవుతో జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అర్చకులు భక్తుల కోరికల మేరకు పలు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ వారికి ఆశీర్వచనం అందిస్తూ తీర్థప్రసాదాలు అందిస్తున్నారు. ఓం
नमस्ते त्रमण्यमुदोद इषवे नमः नमस्ते स्तुतन्वणे बाहुभ्यां ददे नमः याद इष शिवदमा शिवं भगो वदे ननः शिवाशिरभ्या यादवदयानो रुद्रवणया याते रुद्रजवादनोरघोरा पापकाशिनी दयानस्तनवासन्तवया गिरिजादाभिजागसेः यामिषो गिरिजादहस्ते विपरिजस्थवे शिवाङ्गिरित्रदाय गुरुवाहिगोसे पुरुषो जगत् शिवेण वचसात्मा गिरिशाच्छावदामसे यदा नः सर्वमिच्छगदयक्ष्मगो समनाहसद अध्यवोचदति भक्तात् प्रथमो दैव्याभिषक अहेगस्य सर्वाञ्जम्बयन् सर्वाश्रयाददान्यः अथव्यस्ताम्रो अर्णवदमपुरुषमङ्गलः ये चेमागोरत्रा पितादिक्षस्विता सहस्रशो वैशाखो हेड एमहे उदामृतत्वशेषाणः यदन्नेनातिरोहतिः एतावानस्य महिमान् ततोऽध्यायाश्च पूरुषः विश्वाभूतानि सर्वाधिस्यामृतं दिवि विवादोर्ध्वं पुरुषः माधवो शेह भवत् पुनः